జర్నలిస్ట్ పవర్ న్యూస్కు స్వాగతం. ప్రేక్షకులకు శుభోదయం. నేను మీ రవీంద్ర పటేల్. ఈరోజు ప్రముఖ దినపత్రికలోని ముఖ్యాంశాలు చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ప్రజా జాగృతి పత్రిక చూద్దాం. పత్రికలో ముఖ్యమైన ఫస్ట్ హెడ్లైన్స్ వచ్చిన వార్త ఏంటంటే, అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా. ఇది ఏదైతుందో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. కేంద్రం కూడా ఇప్పుడైతే గవర్నర్ కూడా మీకు చట్ట ప్రకారంగా ఏం తీసుకున్నా నిర్ణయం తీసుకున్నా ఓకే అని చెప్పేసి గవర్నర్ ఫైల్ కూడా ఓకే ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం జరిగింది. కేంద్రం కూడా ఏం చెప్పింది, చట్ట ప్రకారం ఏం తీసుకోవాలో మీ చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అరెస్ట్ చేస్తారేమో అనే దాంట్లో కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా అర్ధరాత్రి అక్కడికి చేరుకోవడం జరిగింది. దాని తర్వాత కేటీఆర్ కింది దిగేసి వాళ్ళ అభిమానానికి కృతజ్ఞత తెలపడం జరిగింది. అక్కడ చూస్తే అంతవరకు అయితే ఎవరైతే పోలీసులు రాలేదు. ఇప్పుడు కూడా కార్యకర్తలు అక్కడనే ఉన్నారు. అంటే అభిమానంతో వాళ్ళ కార్యకర్త మా నాయకుని అరెస్ట్ చేస్తారా అన్న దాంట్లో ఇంతవరకు ఏం అరెస్ట్ జరగలేదు. తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం వేచి చూద్దాం. అదేవిధంగా హైడ్రా రూట్ మారింది, కూల్చివేతకు తాత్కాలిక విరామం, చెరువులు కుంటలు పునరుద్ధరణకు చర్యలు, రంగంలోకి దిగిన కమిషనర్ రంగనాథ్, బతుకమ్మ ఎర్రకుంట చెరువుల పనులు షురు. ఇది మంచి ఆలోచనే. ఎందుకంటే ఇప్పుడు కూల్చేది ఏమీ లేదు. ఉన్న చెరువులు ఏవైతున్నాయో ఆ చెరువులో ఉన్న చెరువులు ఎంత అవుతుందో అంత పునరుద్ధరణ కార్యక్రమం చేయడము, అక్కడ నడవడానికి సౌకర్యవంతంగా వాకింగ్ ట్రాక్, దాంతోపాటు అక్కడ చెట్లు చెదమలు ఏవైతున్నాయో పరిశుద్ధంగా అంత నీట్గా చేయడానికి వాళ్ళు పూనుకోవడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో రంగనాథ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి వాళ్ళ ప్రజలతో మమేకమై వాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఒకటి. ఇప్పుడైతే ఇంట్లో ఏం కొలగొట్టేది లేదు అని చెప్పటికీ చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. దానిలో సమస్యలు ఏదైతే విన్నవిస్తున్నారు, ఆ సమస్య పరిష్కార దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని దగ్గర ఏదైతే రూట్ మ్యాప్లు ఉంటే వాళ్ళు చెరువులు ఏ విధంగా చేయాలి పునరుద్ధరణ, వాకింగ్ ట్రాక్, దాంతోపాటు లైట్లు, ఇటువంటి అన్ని ఉన్నాయో అటువంటి అన్ని కూడా ప్రజలతో మమేకం అయిపోయి తెలుసుకొని కొన్ని దగ్గర జరుగుతుంది. అది మంచి ఆలోచన అని చెప్పి ప్రజలు కూడా హర్షం వ్యక్తంగా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో హైడ్రా అంటే వ్యతిరేకత బాగుండే, ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు కూడా స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఇది ఆలోచన మంచిదే. దీనివల్ల చెరువులో పునరుద్ధరణ జరగడం వల్ల ఏమైతే అక్కడ ఈ దోమల బెడద ఉండదు, అక్కడ ప్రజలకు కూడా మంచిగా ఉంటుంది, నడవడానికి కూడా మంచి అంటే ఆహ్లాదకరమైన వాతావరణం అన్నది ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. సంతోషం. ప్రభుత్వం కూడా ఏదైతే హైడ్రా ఉందో దాన్ని కొంచెం పక్క పెట్టేసి ప్రజల ఆలోచనలకు మమేకమై ముందుకెళ్తుంది. కాబట్టి సంతోషించాల్సిన విషయమే ఇది. అదేవిధంగా మనం ఇంకో వార్త చూసుకున్నట్టయితే, ఎమ్మెల్సీ సీటు ఎవరికి లక్కీ ఛాన్స్. ఇది అయితే కొందరికి ఇప్పుడు అన్నీ ఉన్నాయి, దాంట్లో ఎమ్మెల్సీలన్నీ సమయం అయిపోతుంది కాబట్టి దగ్గరకు వస్తుంది. కాబట్టి దాంట్లో ఎవరికి అదృష్టం పట్టబోతుంది. దాంట్లో ఏంటంటే చాలామంది అయిపోతున్నది. ఇప్పుడు పట్టభద్రులు ఉన్నది, ఉపాధ్యాయుల వాళ్ళే కూడా ఉన్నాయి, వాళ్ళకు ఓటింగ్లు ఉంటాయి, దాంతోపాటు మిగతా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఏ పార్టీలకు ఎవరెవరు ఎంతమంది వస్తారు అన్న దాని మీద కొంచెం ఉత్కంఠ జరుగుతుంది. అది ఎవరికి అన్నది వాళ్ళ అదృష్టం పరిష్కరించుకుంటారు. మరి ఏం జరుగుతుందా అన్నది మనం వేచి చూద్దాం. రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ కుట్ర అని కాంగ్రెస్ అంటోంది. ఇది హరీష్ రావు అంటుండు. వాస్తవమే కావచ్చు, అవునా కాదా అన్నది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎంతైనా అధికారంలో ఉన్న పార్టీ ఏ సమస్య వచ్చినా ప్రతిపక్షంగా సృష్టించిందని జనరల్గా అనుకుంటుంటారు. మరి అట్లే అనుకుంటారా, మరి ఏ సమస్య వాస్తవంగా ఇప్పుడు అంటారు. ఒక్కోసారి ఏం చెప్తారు నాయకులు, చట్టం పని తను చేసుకుని పోతుంది, బస్ అది చెప్పేసేసి ఊకుంటారు. మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా. ఇక్కడ ఏది చేసినా ప్రతిపక్షాన్ని విమర్శించడం అనేది ఇక్కడ కాదు, గతం నుంచి రాజకీయాలు స్టార్ట్ అయిన నుంచి కూడా మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి. ఏ సమస్య వచ్చినా ప్రతిపక్షం మీద తోసేయడం, దాని తర్వాత అది ఏం జరిగింది అన్నది అలా పోతూ లాస్ట్కు ఎవరో ఒకరిని బలి చేయడం జరుగుతుంటుంది. కాబట్టి అలా కాకుండా ఏ సమస్య వచ్చినా క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులు అధికార పార్టీయా, ప్రతిపక్షమా, లేక సామాన్యమా, ఇంకేదైనా రాజకీయపరంగా కుట్ర ఉందా అన్నది కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే అభియోగం. ఇక్కడ ఏంటంటే అభియోగం మోపడం, దాని తర్వాత నిజం అర్థం అనేది తర్వాత జరుగుతుంది. కానీ అభియోగం మాత్రం ముందేస్తున్నాం, అభాండాలు మోపడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాజకీయం కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే, అది నిజం జరిగిన తర్వాతనే మనం దాని మీద అభియోగం మోపాలి తప్ప ఏదో ఒకటిని మనం విశేషిస్తే దీనివల్ల కొంచెం అందరికీ కూడా ఇబ్బంది. ఇప్పుడు వీళ్ళు అధికారం ఉన్నారు, రేపు పొద్దున ఇంకో అధికారంలోకి వస్తారు, అప్పుడున్న మళ్ళీ సేమ్ ఇదే జరుగుతుంది. కాబట్టి ఇది రాజకీయ పరిణామాల కన్నది ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులారా, మీరు ఏదున్నా నిజంగా చెప్పండి. ప్రజలకు ఏంటంటే అవగాహన కల్పించాలి. ఎట్లా ఉండాలంటే వాస్తవమే అనేటట్టు. ఏ రాజకీయ నాయకుడు చూసినా ఏంటంటే మాట మాట్లాడితే గట్టిగా అంటే
ఇది కరెక్ట్, ఈయన మాట్లాడితే ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో మనం చూస్తాం, ఒక ఎన్జిఓ ఉండి లోక్సత్తాలు ఉన్నప్పుడు జేపీ గారు ఉంటారు. జేపీ గారు ఏదైనా మాట్లాడితే ఏంటంటే వాస్తవంగా అందరు వింటుంటారు. ఎందుకంటే ఆయన మాట్లాడే దాంట్లో క్షుణ్ణంగా ఏదున్న టాపిక్ ఆ టాపిక్ మీద క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడేవాడు. అటువంటి అంటే మనకు కూడా ఏంటంటే అటువంటి మాట్లాడితే ఈయన మాట వినాల్సిందే, ఖచ్చితంగా నిజంగా చెప్తాడు అని ఒక భావన ఉంటుంది. అలా కాకుండా రాజకీయ నాయకులు మాట్లాడేదంటే ఈయన ఎప్పుడేదో చెప్తుంటారు కాబట్టి అని దానికి మనకు రాజకీయాలంటేనే కూడా కొందరికి అసహ్యం ఏర్పడే స్థితికి వచ్చేస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులారా, మీరు మాట్లాడేది ఏదున్నా వాస్తవాన్ని మాట్లాడండి. ఏదో గాలి వార్త కాకుండా, అభియోగాలు కాకుండా వాస్తవం మాట్లాడితే చట్టం వచ్చిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటుంటుంది. ఇది కూడా రాజకీయ కోణంలో కాకుండా వాస్తవ పరిస్థితులను కూడా వెలితీసినట్టయితే ఇటువంటి అన్నది ఎప్పుడు ఉండదు. అదేవిధంగా ఇంకో వార్త చూసుకుందాం మనం. ఆ వార్త చూసుకుంటాం, ఢిల్లీలో గ్రేప్ 3 అమలు. ఇది గాలి కలుషితమవుతుంది, వాహన కాలుష్యము, పొగమంచు, ఇది హర్యానాలో వరి కుప్పలు తగలబెట్టడము, ఇటువంటి చాలా ఉన్నాయి. కాబట్టి అక్కడ వాహనాలకు సంబంధించి సమ్ టైం చూసుకుంటారు, అంటే ఏది ఎట్లుండాలి ఏం కదా అన్నది నడుస్తుంది. ఇది ఒక ఢిల్లీకే పరిమితం కాదు, మొత్తం భారతదేశంలో కూడా అక్కడక్కడ పొల్యూషన్ అనేది పెరుగుతుంది. సౌండ్ పొల్యూషన్ పెరిగింది. అది మన తెలంగాణ రాష్ట్రం కూడా ఏం అతీతం కాదు. కాబట్టి దీనికి కూడా సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ అంటున్నాం కదా, 15 సంవత్సరాలు అయిపోయిన వాహనాలు మొత్తం తీసేసేసి అక్కడ బస్సులు కూడా తీసేస్తారు. కాబట్టి బస్సులు కూడా కరెంట్ బస్సులు పెడదాం, బ్యాటరీ బస్సులు నడిపిస్తాం, మిగతా దగ్గర ఈ బస్సులు పక్కకి తీసుకెళ్తాం, అంటే వేరే జిల్లాలకు వెళ్తాయని చెప్పడం జరుగుతుంది. వేరే జిల్లాల కంటే హైదరాబాద్లో పొల్యూషన్ అవుతుంది కాబట్టి హైదరాబాద్లో బ్యాటరీ బస్సులు పెడుతున్నాం. వేరే జిల్లాలో పొల్యూషన్ లేదు కాబట్టి అక్కడ పొల్యూషన్ ఉత్పత్తి చేస్తాం. దాని తర్వాత అక్కడ కూడా పొల్యూషన్ అవుతుందని చెప్పి ఆ బస్సులు బంద్ చేసి మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సులు పెడతాం. అలా కాకుండా ముందే బస్సులనే మనం తీసేసినట్టు అయిపోతుంది కదా. ఏదైతే టైం అయిపోయిన బస్సులు ఉన్నాయో 15 సంవత్సరాలు అయిపోయిన బండ్లకు గ్రీన్ ట్యాక్స్ కడితే మళ్ళీ 5 సంవత్సరాలు పొడిగిస్తారు. అటువంటి అలా కాకుండా కొన్ని పొల్యూషన్ కళ్ళ నుంచి పోతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ బస్సు ముంగడ కానీ బస్సు కానీ ఆటో కానీ ముందుకెళ్ళిపోతుంటే వెనక మనిషి నల్లగా అంటే ఆ కనబడని పరిస్థితి కూడా పోగెళ్తున్నది. అటువంటి బస్సులు మాత్రం బ్యాన్ చేయరు. అటువంటి వెహికల్స్ ఏతున్నాయో దాని మీద బ్యాన్ పట్టించుకోరు. మరి ఈ చట్టం ఏదో చట్టాన్ని ఖచ్చితంగా అమలయ్యే విధంగా అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, ఇంకా సంబంధిత ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి వాహనాలు ఖచ్చితంగా షెడ్ పంపాల్సిందే ముందే. అటువంటి వాహనాలు తిరుగుతున్నాయి. 15 సంవత్సరాలు అయిపోయిన వాహనాల కంటే ముందు ఇటువంటి వాహనాలు తొందరగా రిపేర్ వచ్చే బండ్లు చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టయితే అటువంటి వాహనాలు ఖచ్చితంగా మనం షెడ్ పంపాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించండి. ఒక ఢిల్లీకే పరిమితం కాకుండా మన అన్ని రాష్ట్రాలకు కూడా ఇది అక్కడక్కడ పొల్యూషన్ ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి గౌరవ ముఖ్యమంత్రులు ఎవరైతున్నారో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా ఇటువంటి చర్యలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టయితే భవిష్యత్ తరాలకు మనం ఇంకా ఇబ్బంది కాకుండా ఉంటుంది. అదేవిధంగా మొక్కల పెంపకం అనేది కూడా చాలా అవసరం. మొక్కలు నాటుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మొక్కలు నాటుదాం, 1,00,000 కోట్ల మొక్కలు నాటుదాం అన్నారు. ఆ కోట్లు ఎటుపోయినా కొట్టుకుపోయినట్టున్నాయి. మొత్తం అయితే ఎక్కడ నాటలేవు. పెరిగినాయి తక్కువ, నాటినాయి ఎక్కువ. అంటే మొక్కలు నాటడానికి ఎక్కువ టైం తీసుకున్నారు తప్ప అది పెంపకాన్ని గురించి ఎవరు పట్టించుకోలేదు. మొక్కలు నాటేది కూడా దగ్గర దగ్గర నాటింది, అంటే సంఖ్య పెంచుకోవడానికి తప్ప ఏం లేదు. మొక్క నాటంటే పనికొచ్చే మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడే మొక్కలు నాటండి, ప్రకృతికి ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి మొక్కలు తప్ప ఏదో ఒక మొక్క తెచ్చినాం నాటేసినాం అయిపోయింది. దానివల్ల నష్టమా లాభమా అనేది తర్వాత విషయం. ఇప్పుడు కొన్ని మొక్కలు మనం చూస్తున్నాం, రోడ్డు పైన కొన్ని మొక్కలు నాటిన పట్ల దానివల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. అది వృక్షాలకి అయిపోయినాయి. వాటిని తీయడం అంటే జరుగుతలేదు. అది చాలా జిల్లా తెలంగాణలో అయితే చాలా ఉన్నాయి. అటువంటి మొక్కలు తీసేసి మంచి పనికొచ్చే మొక్కలు నాటండి. మామిడి మొక్కలు, వేప మొక్కలు, ఇటువంటి మొక్కలు ఉన్నాయి. కాబట్టి కొన్ని పళ్ళ మొక్కలు నాటినైతే అడవులలో పళ్ళ మొక్కలు లేక అక్కడ ఉన్న పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు సిటీలకు వచ్చేస్తున్నాయి, గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నాయి. మరి అక్కడనే వాటి దొరికినట్టయితే ఇంతకుముందు వచ్చేది కాదు కదా. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అక్కడ అంటే అడవులు మొత్తం అంతరించిపోతున్నాయి. అక్కడ తాగడానికి నీళ్ళు కూడా లేకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచించి అడవుల పెంపకం ఎక్కువ పెంచండి. దాంతోపాటు అక్కడ జనవనరులు పెంచినట్టయితే అక్కడ ఉన్న జంతువులు కూడా బయటకు రావు. అదేవిధంగా సిటీ కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా కానీ స్థలాలు ఉన్న దగ్గర ఖచ్చితంగా మొక్కలను పెంపకం చేసినట్టయితే మనం భవిష్యత్ తరాలకు ఇటువంటి ఇబ్బంది లేని వాతావరణాన్ని అందించే వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే ఇది ఒక నిజామాబాద్లో ఉంది. రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. డిఐజీ రమేష్ రెడ్డి, ఇది నిజామాబాద్లో రిజిస్ట్రేషన్లు నిలిపేసిండ్రు ఎందుకంటే సమస్యలు ఉన్నాయని చెప్పేసి అన్నట్టు. ఎటువంటి వాస్తవం లేదు. ఇది కావాలని చెప్పేసి ఎవరైతే రైటర్స్ ఉన్నారో వాళ్ళు సృష్టించింది. వాళ్ళ కొందరు ఇది చేసుకున్నారు తప్ప ప్రభుత్వ పరంగా ఎటువంటిది ఏం లేదు. కాబట్టి ప్రజలందరూ హాయిగా రావచ్చు. మీ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఏవైతున్నాయో అది ఖచ్చితంగా మీరు అమలు అంటే జరుగుతుంది కాబట్టి చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి
జర్నలిస్టుల పట్ల మాట మార్చడం సరికాదు. టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఫైర్ అవుతున్నారు. మరి ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులందరికీ కూడా న్యాయం చేస్తాం, ఇల్లు ఇస్తాం, స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 11 నెలలు అయిన తర్వాత ఏదో తూతు మంత్రంగా కొందరికి ఇచ్చేసి మిగతాది మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ మేము ఏర్పడిన తర్వాత చేస్తామనడం ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ కాదు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని కంప్లీట్గా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి జర్నలిస్ట్ నాయకులందరూ కూడా ధ్వజమెత్తుతున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి ఏదైతే మీరు వాగ్దానం చేసిండ్రో అందరికి జర్నలిస్టులందరికీ స్థలాలు ఇల్లు ఇస్తా అని చెప్పిండ్రో ఆ వాగ్దానాన్ని కట్టుబడి మీరు మమ్మల్ని ఆదుకున్నట్టయితే సంతోషం, లేదనుకుంటే మేము మా ఫెడరేషన్ తరఫున ఖచ్చితంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఏం స్పందిస్తారో, ఎందుకంటే ఇచ్చిన మాటలు ఏదైతున్నాయో దాన్ని నిలుపుకుంటాడా, మరి లేకుంటే ఇక్కడికి వదిలేసేసి చూద్దాంలే ఏమవుతుందా అని చెప్పేసి అనుకుంటాడా, మనం వేచి చూద్దాం. అదేవిధంగా హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ దాడుల్లో దారుణమైన విషయాలు, జిహెచ్ఎంసీ సీరియస్ యాక్షన్. ఇది ఎక్కడైతే హోటల్ ఉన్నాయో, రెస్టారెంట్లు, హోటళ్ళల్లో ఈ స్ట్రీట్ ఫుడ్ దాంట్లల్లో ప్రమాణాలకు లోపించి, అంటే ప్రమాణాలకు పాటించకుండా జంతు ఆయిల్, దాంతోపాటు పాత బస్సులో బాగా జరుగుతుంది, జంతు ఆయిల్ తయారు చేసిన వంటకాలు, దాంతోపాటు రసాయనాలు కలిపిన అన్ని కుళ్ళిపోయిన మాంసాలు, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయడం జరిగింది. ఇది సమస్య వచ్చిన తర్వాత దాడులు చేసే కంటే ముందు నిరంతరంగా జరిగినట్టయితే ఈ సమస్య పునరావృతం కాదు. మనం ఎప్పుడైనా కానీ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే అధికారులు స్పందిస్తారు. అప్పటి వరకు మరి ఎందుకు నిద్రపోతారా, వద్దు నిద్ర ఉంటారా, లేకుంటే మనకు ఎందుకు లేదు చూద్దాంలే నడుస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటారా? మరి అది అలసత్వమా, మరి ఏందా అన్నది వాళ్ళకే తెలవాలా. వీళ్ళు ఉన్నదే ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కాపాడడానికి. మరి ఎన్ని హోటళ్ళు వెలుస్తున్నాయి, పెద్ద పెద్ద హోటళ్ళు చూడడానికి బయట. అయితే అధికారులు ఇప్పటికి కూడా స్పందించారు. ఏంటంటే ఇది అధికారులతో కలిసి మేయర్ విజయలక్ష్మి తనిఖీలు చేపట్టారు. అంటే మేయర్ చెప్పే వరకు అధికారుల్లో చలనం లేదు. మేయర్ గారు ఆలోచన చేసి ఇది జరుగుతుంది కాబట్టి అని ఆమె ముందుకు వచ్చి చేసిన తర్వాత అధికారులు స్పందిస్తారు. మరి అంతవరకు స్పందించకపోవడం గల కారణాలు ఏంటి? అంటే మామూలు మతంలో తూగుతున్నారా? మరి ఏం చేస్తారు? మనం చూస్తున్నాం బయట ఏంటంటే ఆర్భాటంగా పెద్ద పెద్ద హోటళ్ళు ఆర్భాటంగా ఉంటున్నాయి, లైటింగ్ అన్నీ బాగానే ఉంటాయి. కొన్ని దగ్గర ఏంటది చిన్న క్యాండిల్ లైట్ డిన్నర్ అని పెడుతుంటారు. క్యాండిల్ లైట్ పోయినట్టయితే ఆ క్యాండిల్ వెళ్తుల్లో మనకేం కనబడదు, అందులో ఏమున్నదని కనబడకుండా హాయిగా రుచికరంగా ఉంది అని తినేసి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆసుపత్రి పాలవుతున్నారు. ఇక్కడ డబ్బులు పెట్టేసి జబ్బులు కొనుక్కొని ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఉన్నాయని ఓడగొట్టుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఎవరైతే ప్రజలు వెళ్తుండో వెళ్ళేటప్పుడు హోటల్ పైన ఉన్న ఆర్భాటాన్ని చూసి కాకుండా నీట్నెస్ అన్నది చూసి అక్కడ హైజీనిక్ ఫుడ్ దొరుకుతుందా లేదా అనేది కూడా చూడండి. మనం పెడతారు కిచెన్లకు ఏంటంటే అవుటర్స్ నాట్ అలౌడ్ అని పెట్టి బోర్డు పెట్టిస్తారు. ఎందుకంటే మీరు లోపలికి వచ్చినట్టయితే మా బండారం మొత్తం బయటపడుతుంది, కాబట్టి మీరు లోపలికి రావద్దు అని చెప్పేసి నిర్దిష్టమైన ప్లేస్ అక్కడికి ప్రొహిబిటెడ్ ఏరియా, అక్కడ రావద్దు అని చెప్పి పెట్టుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అక్కడ హోటల్ యాజమాన్యం డబ్బులకే ధనార్జనే ధ్యేయంగా కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా దృష్టి పెట్టుకొని మీరు బతకాలి అంటే ఇంకొకరు బతికించాలి తప్ప వాళ్ళను ఇబ్బంది పాలు చేస్తూ మీరు బతకడం అనేది సమంజసం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో, ఈ చిన్న చిన్న వ్యాపారులైనా పర్లేదు, ఎవరు వ్యాపారం చేసినా పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ కూడా నాణ్యమైన ఆయిల్ కానీ నాణ్యమైన వస్తువులు వాడండి, నాణ్యమైన చికెనే వాడండి. ఏదో కూలిపని తీసుకొచ్చుకొని తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి అది తక్కువ తెచ్చుకోవడం, ఇంకా తక్కువలో వేయడం, ఇది ఇంకోటి ప్రజలు కూడా ఆలోచించాలా. ఇక్కడంటే రేట్లు తక్కువనే కదా అని చెప్పేసి మనం పోయినప్పుడు ఈ రేట్లో ఎట్లా ఇస్తున్నాడు, ఈ ధర ఎంత తక్కువలో ఎంత ఇస్తున్నాడు, మరి పక్క ఎంత ధర ఎందుకు ఎక్కువ ఉన్నది, ఇది కూడా ఆలోచించే అవసరం ఎంతనే ఉంది. పక్కడు 50 రూపాయలకి ఇస్తున్నాడు అంటే ఇంకోటి 100 రూపాయలు ఉన్నది అనుకోండి, మరి 100 రూపాయల దగ్గర నాణ్యత ఎందుకు ఉన్నదా, ఏం నాణ్యత ఉన్నది, 50 రూపాయల దగ్గర నాణ్యత ఎంత లోపం ఉన్నది అన్నది కూడా గమనించే అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈనాడు చూసినట్టయితే దీంట్లో గురుకుల విద్యార్థులకు నాసిరక మన్నం పెడితే జైలుకే, బాలల దినోత్సవ సభలో అధికారులకు సీఎం హెచ్చరిక, కులగనపై అబద్ధ ప్రచారాన్ని విద్యార్థులే తిప్పి కొట్టాలని పిలుపు, రిజర్వేషన్ 50% మించి ఇవ్వాలంటే సర్వే అవసరమని వెల్లడి, అధికారం దూరమైందని కొందరు కుట్రలకు తెరలేపాలని వ్యాఖ్య. ఇది గురుకుల విద్యార్థులకు నాసిరక మన్నం పెడితే జైలుకి అంటున్నారు. గత ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఏందని, మేము మా ఇంట్లో ఏది తింటున్నామో, నా మనమల్లో ఏది తింటున్నారో, నేనేది తింటున్నానో నా పిల్లలు కూడా అందరికీ అదే పెడతా అని చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు జరిగింది అన్నది వాళ్ళకి తెలవాలా, తిన్న పిల్లలకి తెలవాలా. ఎక్కడ వచ్చినా దొడ్డు రకం బియ్యం వచ్చినాయి, కంట్రోల్ షాప్లో సన్న బియ్యం వస్తున్నాయి అని చెప్పిండు. ఎక్కడ కూడా సన్న బియ్యం వచ్చే దాఖలు కనబడలేదు. వస్తే ఎక్కడన్నా అరాకొర వచ్చింది వస్తే తప్ప ఇక్కడ కూడా అన్ని దొడ్డు బియ్యం వచ్చినాయి.
మరి ఇప్పుడు గురుకుల నాసిరకం బియ్యం అన్నం పెడితే అంటాడు. నాసిరకం పెడితే ఎట్లా తెలుస్తుంది? మీరు పెట్టిన బియ్యమే కదా, సప్లై చేసేది ప్రభుత్వమే, పెట్టేది ఎవరైతే హాస్టల్ వార్డెన్స్ ఉన్నారు. మరి హాస్టల్ వార్డెన్లు నాసిరకం పెట్టాల్సిన అవసరం లేదు. ఇచ్చిన బియ్యం పెడతారు తప్ప వేరే బియ్యం అయితే పెట్టరు కదా. సప్లై చేసేది ఎవరు? అధికారగణం. మరి పంపించాల్సింది నాసిరకం కాకుండా మంచి బియ్యం పంపించే బాధ్యత మీది, పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా మీది. ఈ చార్ట్స్ ఏదైతే మెయింటైన్ చేసారు, ఏ రోజు ఏమేమి పెట్టాలి చార్ట్స్, దాని తగ్గట్టు కూడా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ నిధులను సద్వినియోగం చేసేటట్టుగా అధికారులు ఎవరు చేస్తుందా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా అధికారుల మీదనే ఉంది. మరి పర్యవేక్షణ లోపం వచ్చినప్పుడు ఇటువంటి అన్ని కనబడతాయి. ఇంకోటి, హాస్టల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు అన్నది కూడా ఖచ్చితంగా డే టు డే అంటే తీసుకుంటే ఏ రోజు ఎంతమంది ఉన్నారా లేదా అన్నది కూడా తెలిస్తే దాన్ని బట్టిగా మెనూ అనేది ఖచ్చితంగా మెనూ ఉంది. మెయిన్ అమలవుతుందా లేదా అన్నది కూడా చూడాల్సిన బాధ్యత హాస్టల్ వార్డెన్తో పాటు వార్డెన్ల మీద ఎవరైతే అధికారం ఉందో పర్యవేక్షించే అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే పూర్తి స్థాయిలో మీరు అనుకున్నది మొత్తం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఇక్కడ మీరు చెప్పడం జరుగుతుంది, ఆచరణకు వచ్చేటప్పటికీ లోపాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారం మీది, అధికారులు మీ వాళ్ళు, నాయకులందరూ ఉన్నారు. ఇప్పుడు అంతా ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణ మొత్తంలో, నాయకులందరూ ఉన్నారు. కొన్ని దగ్గర అయితే వేరే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేకే బాధ్యత ఇచ్చేసి ఈయననే అధికారంగా మొత్తం చూస్తాడు అని చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి దాంట్లో దీని మీద కూడా ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? పేపర్లకే ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టయితే ఇటువంటి సమస్యలన్నింటి, ఇది ఒక సమస్యని కాదు, పిల్లల సమస్యని కాదు, చాలా సమస్యల నుంచి అధిగమించవచ్చు మనం. కొన్నిసార్లు గతంలో కొన్ని ప్రభుత్వాలు ఎట్లా అంటే పేపర్లో వచ్చిన ప్రకటనకు స్పందించి తొందరగా అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ సమస్యను సద్దుమణిగట్టు, అంటే సమస్యను పూర్తి స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేసి సమస్య పరిష్కరించిండ్రు. మరి ఇక్కడ పేపర్లు వచ్చేటి, ఇప్పుడు వచ్చే పేపర్ల ప్రకటన ఎట్లున్నాయంటే ఈ ప్రకటనలు ఎక్కడ ఉంటాయి అంటే ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగానో పార్టీ పరంగానో దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడంగా ఏం జరుగుతున్నది? కాబట్టి దీనికైనా ఇప్పటికైనా నాయకులారా మీరు ఆలోచించండి, ఏం చేస్తున్నాము అనేది. రాజకీయం ఎలక్షన్ టైం రాజకీయం చేయండి, ఇప్పుడు ప్రజల కోసం ఆలోచించండి తప్ప మీరు మీరు కొట్టాడుకొని మమ్మల్ని అంటే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, అంటే ప్రజలను డైవర్ట్ చేయకుండా, ఇప్పుడు మీ సమస్యలు ఏదో ఉన్నది దాన్ని డైవర్ట్ చేయడానికి జరుగుతుందా అని అనుకోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. అంటే కొంత ప్రజలు అనుకుంటున్నారు ఏదైతే 6 గ్యారంటీల్లో కొన్ని అయినాయి ఇంకా కొన్ని కాలేదు, అడుగుతారనే, ఇప్పుడు రైతుల ఇబ్బందులు ఉన్నాయి అని, అంటే సమస్యలు అడుగుతారేమో అన్న ఉద్దేశంలో మీరు పోట్లాడుతుంటే అంటే మీది మేము అని బురద అల్లుకునే ప్రయత్నం చేస్తుండ్రా అనేది పబ్లిక్ కూడా అనుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులారా మీరు మారండి. అదేవిధంగా 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పించాలి. అప్పుడే రాజకీయాల్లో యువత పాత్ర మరింత క్రియాశీలకంగా ఉంటుంది. అండర్ 18 విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాస్తవం అండర్ 18లో కూడా వాళ్ళు ఎంత మంచిగా చెప్పడం జరిగింది. అక్కడ ఇన్స్పైర్ అయిపోయి మీరు 21 ఏళ్ళకి రావాలంటున్నారు, చాలా సంతోషం. అయితే మీ రాజకీయాలు ఎట్లుందో యువతకు మార్గదర్శకంగా ఉండాలి. ఇప్పుడు ఈ రకంగా ఉండి అంటే ఒకరికొకరు వ్యక్తిగతంగా దుమ్మెత్తి పోసుకునే రాజకీయం కాకుండా వాస్తవంగా ఒక ఉద్యోగస్తులకు వయసు ఉంది, రాజకీయ నాయకులకు వయసు లేదు. చచ్చే వరకు ఖచ్చితంగా 10 ఉండే నేను చచ్చిపోవాలనే ఆలోచన రాజకీయ నాయకులు చాలామంది అనుకుంటుంటారు. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత ఎంప్లాయీ ఎట్లయితే మీకు పనికిరాడు అని మీరు అనుకుంటున్నారు, మరి ఎంప్లాయీ ఎందుకు పనికిరాడు? మరి అదేవిధంగా మరి వీళ్ళకి మీరెందుకు పనికొస్తారు? కాబట్టి ఒకసారి ఆలోచన చేసి ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకొని మీరు రాజకీయ పరంగా చట్టం అన్న తీసుకొస్తే ఒక ఏజ్ నుంచి సర్టన్ ఏజ్ వరకే మీరు పోటీ చేసే విధంగా ఉండాలా. దాని తర్వాత ఎవరైనా ఉద్యోగులు ఉంటే మీ పార్టీకి సలహాదారులుగానో మీ పార్టీ నాయకులు పెట్టుకోవచ్చు తప్ప రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేటట్టుగా ఏది ఉండకుండా సమ్ ఏజ్ పెట్టినట్టయితే బాగుంటుంది. యువత రాజకీయంగా రావాలంటే యువతలో స్ఫూర్తి వేరే ఉంది. ఎందుకంటే యువత వచ్చి ఏదో చేయాలన్న తపన ఉంటుంది వాళ్ళకు. అలా కాకుండా ఎంతసేపు మళ్ళీ మీరే అనేటప్పటికీ అంటే పాత వాళ్ళే ఉండేటప్పటికీ కష్టమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మంచి ఆలోచన చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా పారదర్శకంగా జరిగే విధంగా మీరు చర్యలు తీసుకున్నట్టయితే ఇది చాలా హర్షించదగ్గ విషయమే. దీని మీద అధ్యయనం చేసి ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి పార్టీలు అన్నీ కూడా, ఒక పార్టీనే కాదు అన్ని పార్టీలు కూడా దీన్ని ఆచరణాత్మకంగా చేసినట్టయితే యువత అనేది రాజకీయంగా రావడం జరుగుతుంది. దేశంలో మంచి జరగాలంటే ఖచ్చితంగా యువత రావాల్సిందే. ఎందుకంటే పాత్రలందరికీ ఆలోచనలు వేరు. ఇప్పుడు ఉన్న యువత ఏంటంటే ఇప్పుడు ఉన్న తరానికి ఏం కావాలన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన వాళ్ళకి యువతకు ఎక్కువ తెలుసు కాబట్టి అటువంటి వాళ్ళను ఖచ్చితంగా అందరూ అంటున్నారు యువత రాజకీయాలు రావాలి, కానీ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేది ఇక్కడ. కాబట్టి అటువంటి ఆలోచన అనడం కంటే ముందు గతంలో నుంచి చూస్తున్న ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇందిరాగాంధీ అన్నది, రాజీవ్ గాంధీ అన్నారు, అంతకు ముందు అన్నారు గరీబీ హఠావో అని చెప్పేసి. ఇంతవరకు గరీబీ అయితే మాత్రం హఠాయిస్తలేదు, అది అంటనే ఉంటున్నాము. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు అనలేదు, మిగతా అంతవరకు గత ప్రభుత్వం అయ్యాన్ని గరీబ్ హఠాయింగి హఠావ్ అంతే. గరీబ్ హఠావ్ అని చెప్పి ఇక్కడ గరీబ్ వాళ్ళు హఠాయిస్తూ పక్క పోతున్నారు తప్ప ఇక్కడ కూడా గరీబతనం అనేది అట్లే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ యువతను ఏదైతుందో వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా రాజకీయ నాయకులు అంటే వచ్చే విధంగా
రాజకీయంగా నాయకులు ఎట్లా అంటే ఒట్టిగా రమణంగా రారు కదా. అంటే ఆ రకంగా అక్కడ రాజకీయ వాతావరణం ఎట్లున్నారంటే నేను కూడా రాజకీయం చేస్తే బాగుంటుంది అనే వాతావరణం ఉంటే రాగలుగుతారు. ఈ కుళ్ళు పొద్దున ఏమంటారు యువత, ఈ కుళ్ళు కుతంత్రాలు మనకిడే చేస్తే మనం చేయలేము, మన ఆలోచనలు వేరు కదా అంటారు. అలా కాకుండా రాజకీయాలు ఎదుటి మనిషి వచ్చే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా, ప్రజలందరూ సుఖశాంతిలో ఉండే విధంగా మంచి ఆలోచన చేసినట్టయితే ఇప్పటికైనా పెద్ద మనుషులు ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆ వృద్ధులందరూ కూడా సమాలోచన చేసుకొని మంచి నిర్ణయం తీసుకొని యువతను కూడా మార్గదర్శకంగా ఉండే విధంగా మీరు పరిపాలించినట్టయితే ఈ యువత ఏదైతుందో మళ్ళీ రాజకీయాలకు వచ్చేసి మీ సలహాలు స్వీకరిస్తూ ఇక్కడ పరిపాలన చేస్తే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని ఊర్లు కూడా గ్రామాలు కూడా బాగుపడతాయి. కాబట్టి ఈ దిశగా ఆలోచన మంచిది. ఇది ఆచరణాత్మకంగా చేసే విధంగా మీరు చట్టం చేయండి. అదేవిధంగా సాక్షి చూసినట్టయితే దీనిలో కూడా నాణ్యత లేకుంటే జైలే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి చూస్తే కేసీఆర్ మౌనం, గోడకు వేలాడదీసిన తుపాకీ, ఆయన సరైన సమయంలో బయటకు వస్తారు, కేసీఆర్ నిశ్శబ్దం కాంగ్రెస్ బీజేపీలకు భయపెడుతోంది. ఇది సాక్షి ఇంటర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. పోలీసులు రేవంత్ ప్రైవేట్ ఆర్మీలా తయారయ్యారు, మా పేరిట డీప్ ఫేక్ ఆడియో వీడియోలు పెట్టినా ఆశ్చర్యం లేదు, లగచర్ల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, పేదలు గిరిజనుల కోసం 100 సార్లైనా జైలుకు వెళ్తా, కేసీఆర్ను ఖతం చేస్తామన్న వారెందరూ అడ్రస్ లేకుండా పోయారు, రేవంత్ను పాలనా అనుభవం లేక మూర్ఖపు నిర్ణయాలు, చరిత్రలో నియంతలకు పట్టిన గతే రేవంత్కు ఖాయమని వాక్య. ఇది ఇట్లైనా వాస్తవమే. నియంతలు ఎప్పుడైనా కానీ చరిత్రలో వెళ్ళిపోతూనే ఉంటారు. అది గతం నుంచి చూస్తూనే ఉన్నాం. మన పరిపాలన ప్రజలందరూ కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. మనం ఏం చేసినామని మనల్ని ఓడించారు, వీళ్ళ వీళ్ళని ఎన్నుకున్నారు, రేపొద్దున వీళ్ళ పరిపాలన చూస్తారు, దాని తర్వాత వీళ్ళని కూడా ఇంటికి పంపిస్తారా లేకుంటే మళ్ళీ అధికారం చేస్తారా అన్నది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఈ తుపాకీ ఏదైతే ఉందో దాన్ని అయితే మొత్తంకైతే ఓవరాలింగ్ చేస్తున్నారు. అది ఎప్పుడైనా పెరగడానికి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందా అన్నది. అదేవిధంగా పోలీసులు ఏదైతుందో అధికార యంత్రాంగానికి కొమ్ము కాసినట్టయితే మళ్ళీ అధికారులు పార్టీలు మారుతూ రాజకీయం మారుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే, డ్యూటీ మీకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క ఉద్యోగ బాధ్యత ధర్మాలు ఏతున్నాయో అది చట్ట ప్రకారమే నిర్వర్తించండి. అంతే తప్ప అధికారంలో ఉన్న వాళ్ళకి కొమ్ము కాయడం వల్ల తర్వాత వచ్చే అధికారులు మళ్ళీ వచ్చినప్పుడు అయితే ఇప్పుడు ఏదైతుంది కదా, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చేసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పార్టీ అయిన తర్వాత అంటే ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఇటుపక్క మీరు వచ్చేసి రేపొద్దున మళ్ళీ ప్రభుత్వం మారితే ఇంకో అటుపక్క పోయి దీనివల్ల ఇబ్బందులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీదనే ప్రతిపక్షం ఉందో వాళ్ళ మీదనే నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే గెలిచారో వాళ్ళ మీదనే అభియోగాలను మోపడం జరుగుతుంది. జరిగిన లోటుపాట్లన్నీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో ఇప్పుడు చేసే ప్రభుత్వం లోటుపాట్లు కూడా మళ్ళీ తీయడం జరుగుతుంటుంది. ఇది నిరంతర ప్రక్రియ లెక్క వాళ్ళ మీద వీళ్ళ మీద జరుగుతూనే ఉన్నాయి. కానీ అలా కాకుండా మీరు ఖచ్చితంగా చట్ట పరిధిలో లోబడి రాజ్యాంగబద్ధంగా మీరు ఏదైతే ఉన్నదో ఆ నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఎవరి దానికో ప్రలోభాలకు లోనై మీరు ఈ రకంగా చేయడం వల్ల నష్టం మళ్ళీ ఎప్పుడన్నా ప్రభుత్వం మారినప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అధికారులారా మీరు ఆలోచించండి. అదేవిధంగా కేసీఆర్ను ఖతం చేస్తామన్న వారందరూ అడ్రస్ లేకుండా పోయారు. ఇది కేసీఆరే కాదు, చాలామంది చరిత్ర పటంలో ఎవరెవరికో ఏమో చేస్తా అనుకున్నారు, వీళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. దానిలో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అది ఏం జరుగుతుంది అన్నది కాలంకి ఎవరు అతిథులు గారు. కాలం ఏది తీసుకున్నా ఖచ్చితంగా కఠినాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది కాలం. కాబట్టి కాలం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అది ఏం జరుగుతుందా అన్నది మనం చూద్దాం. అదేవిధంగా ఇంకొక వార్త చూసుకున్నట్టయితే ఇది మరీ దారుణం. గాంధీ ఆసుపత్రి ఆవరణలో సర్కారు ఆసుపత్రి ప్రైవేటు మందు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాజ్యమేలుతున్న ప్రైవేటు మందుల మాఫియా, నీలోఫర్, గాంధీ, ఉస్మానియా, బోధన ఆసుపత్రుల్లో ప్రైవేటు గుత్తాధిపత్యం, ప్రైవేట్ షాపుల్లో దొరికే మందులనే రాస్తున్న అనేక మంది డాక్టర్లు, అడ్డుకునేవారు లేకపోవడంతో విమర్శల వెల్లువ. ఇది ప్రభుత్వ ఆసుపత్రులు, పేరుకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజలందరికీ సమాన మంచి వైద్యం చేస్తున్నాము, మీరందరూ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలి, ప్రైవేట్ హాస్పిటల్కి పోవాల్సిన అవసరమే లేదు మీకు అంటున్నారు. మరి వసతులు చూస్తే ఆరాకొర ఉన్నాయి. అక్కడ ఎందుకు వెళ్తున్నారు? డబ్బులు లేకుండానే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నాం. మనం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే కష్టం. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది, ప్రైవేట్ హాస్పిటల్ కంటే ధీటుగా మనం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయో అలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము, స్టాఫ్ను వేస్తున్నాము, డాక్టర్లు వేస్తున్నాము, ఇంకా మిషనరీ అన్నీ కూడా వస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మందులే లేవు. ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా
ప్రైవేటుగా ఎవరైతే మెడికల్ షాపులు ఉన్నాయో మరి వాళ్ళతో కుమ్మక్కై అదే మందులు రాస్తున్నారా అన్నది కూడా విచారణ జరప అవసరం ఎంత ఉంది. డబ్బులు లేక హాస్పిటల్కి పోయిన తర్వాత ఒక తల్లిని తీసుకెళ్తే మందులు లేవు అని చెప్పేటప్పటికీ ప్రైవేట్ మెడికల్ షాప్లో పోతే 800 రూపాయలు ఖర్చు అయింది. అదేవిధంగా ఒక తల్లికి పోయినప్పుడు అయితే అక్కడ కూడా వాళ్ళకి ఖర్చు అయింది చిన్నపిల్లని తీసుకెళ్ళినప్పుడు. అంటే ఇది ఎంతవరకు మరి అక్కడ ఉన్న సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏం చేస్తున్నాడు, మెడికల్ కాలేజ్ డైన్ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చూసుకోవాలి కదా. పర్యవేక్షణ అనేది చాలా అవసరం. ఇప్పుడు మందులు అక్కడ లేనట్టయితే తెప్పియాలి కదా. ప్రతి హాస్పిటల్లో చెప్తారు ఇంటెంట్ పెడుతున్నామండి వస్తుండదు అని. ఇది ఒక ఆసుపత్రికే పరిమితం కాదు, గవర్నమెంట్కు సంబంధించి చాలా దీనిలలో ఈ వెల్నెస్ సెంటర్లలో కూడా చాలా మంది మందులు లేవు, కొన్ని వచ్చేప్పటికి అందరికీ తెప్పిస్తామని కొంచెం అంటున్నారు. కాబట్టి దీనిపైన ఆరోగ్య శాఖ మంత్రి నిగూఢంగా దాని మీద పూర్తిగా క్షుణ్ణంగా ఎవరైతే సంబంధిత అధికారులను పంపించి ఈ జరగడం గల కారణాలు ఏంటి అసలు విశ్లేషణ చేసినట్టయితే సమస్యలు ఏమంటే బయట తీసుకొచ్చి ఆ సమస్య నివారణోపాయాలు ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఖచ్చితంగా ఆరోగ్య శాఖ మంత్రి దీని మీద దృష్టి సారించేసి ఇటువంటిది పునరావృతం కాకుండా ఏదైతే పేద ప్రజలు ఆసుపత్రికి నమ్ముకొని వస్తున్నారో వాళ్ళకి మరీ ఇబ్బంది కలిగించకుండా ఇప్పుడు అంటున్నాం ప్రభుత్వం వారు మొత్తం సౌకర్యాలు అందిస్తున్నాం అంటున్నాం, కానీ ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ వార్త వచ్చినందుకు తన ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి అధికారులకు పురమాయించి ఇటువంటి పునరావృతం కాకుండా ఈ ఆసుపత్రి కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని హాస్పిటళ్లకు గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందినట్టయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఎవరికి కూడా ఉండదు. కాబట్టి అక్కడ దాన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పెరుగుతున్నాయి, అక్కడ సౌకర్యాలు లేకుంటే దేనివల్ల పోతున్నాయి అని విశ్లేషణ జరపండి, ప్రజల అభిప్రాయం తీసుకోండి. అక్కడ పూర్తి సౌకర్యాలు ఉన్నట్టయితే ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోయి మేము ఖర్చు పెట్టుకొని చూపించుకోవాలని కూడా ఎవరు కూడా ముందుకు రారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం వారు చెప్తున్నారో అక్కడ సౌకర్యాలు అన్ని కల్పించినట్టయితే ఇప్పుడు మందుల కొరత ఉన్నది, ఆ మందుల కొరత కూడా తీర్చండి. ఇక్కడనే కాదు తెలంగాణ మొత్తంలో అదే సమస్య వస్తున్నాయి, అది కూడా మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించండి. వెల్నెస్ సెంటర్లలో కూడా ఇప్పుడు ఏదైతే రిటైర్మెంట్ అయిన వారికి ఉన్నాయి, పత్రికా విలేకరులకు ఉన్న వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్లలో కూడా కొన్ని మందులు అరాకొర లేవు. కాబట్టి ఆ వసతులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ మందులను పెట్టినట్టయితే డాక్టర్లు స్టాఫ్ కూడా నిర్మీగా మొత్తం పూర్తి స్థాయిలో బాధ్యతలు చేసినట్టయితే ఈ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వానికి కావాల్సింది ఏంది, ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నారు ప్రజలందరికీ మేము మంచిగా చేస్తాము అంటున్నారు, కానీ నష్టపోయేది ఎక్కడ అవుతుందంటే విద్య వైద్యం అనేది చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి దీని పరంగా మీరు ఉచితాల కంటే ఇది ఫుల్ఫిల్ చేయండి. ఇక్కడ చాలామంది చాలా బాగుపడతారు. హాస్పిటల్కి పోతే ఖర్చు అవుతున్నాయి, ఇక్కడ హాస్పిటల్కి వస్తే ఖర్చు కాదు, అంటే మందు కూడా ఫ్రీ ఇస్తున్నాం మనం, ఇన్ని ఫ్రీ ఇవ్వంగా ఎందుకు ఖర్చు పెట్టుకుంటాడు. కాబట్టి ఈ దిశగా ఆలోచించండి. ప్రజల ఆరోగ్య దృష్ట్యా మీరు ఏదైతే మీ లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రభుత్వ సంబంధించి ఏదైతే ఉన్నాయో స్కూల్ కావచ్చు ఆసుపత్రి కావచ్చు పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకొని అక్కడ సౌకర్యాలు లేమి ఏదైతే ఉన్నాయో ఆ లేమిని పూర్తి స్థాయిలో పూర్తి చేసినట్టయితే ఇది చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.